అందరికీ నమస్కారం. గురు పూర్ణిమ 2025. 2025 సంవత్సరంలో గురు పూర్ణిమ జూలై 10న వస్తోంది. జీవితంలో మనల్ని నడిపించే ఉపాధ్యాయులను, గురువులు మరియు మార్గదర్శకులను గౌరవించే రోజు ఇది. సాధారణ గృహాచారాల నుండి ఆధ్యాత్మిక ఆచారాల వరకు అర్థం మరియు కృతజ్ఞతతో జరుపుకోవడానికి దీని గురించి మనం తెలుసుకోవాలి. గురు పూజ ఎక్కువగా ఉదయం నిర్వహించబడుతుంది. హిందూ ఆషాఢమాసంలోని ఈ పౌర్ణమి రోజున జ్ఞానం, అభ్యాసం మరియు ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించిన గురువులను గౌరవించటంకి అంకితం చేయబడింది. ప్రజలు తమ ఆధ్యాత్మిక గురువులకు, కుటుంబ పెద్దలకు లేదా విద్యావేత్తలకు ఆచారాలు, ఉపవాసం లేదా కృతజ్ఞతాభావాన్ని తెలియజేయడం ద్వారా, నివాళులు అర్పించడం ద్వారా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. యోగా మరియు ఆధ్యాత్మిక మార్గాల అనుచరులు కూడా దీనిని పాటిస్తారు. పూర్ణిమ తిథి జూలై 9 మధ్యాహ్నం 2:05 ప్రారంభమై జూలై ఉదయం సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. అంటే ఈ రోజున పౌర్ణమి కనిపిస్తుంది కాబట్టి జూలై 10న గురు పూర్ణిమ జరుపుకోవాలంటున్నారు. మనం గురు పూర్ణిమను ఎందుకు జరుపుకుంటాం? ఈరోజు మహాభారత రచయిత గురువు వ్యాసుడిని గౌరవించే రోజు. ఆయన ఈ రోజున జన్మించారని నమ్ముతాం. జీవితంలో తమకు మార్గనిర్దేశం చేసిన లేదా బోధించిన వారందరినీ గుర్తుంచుకోవడానికి కూడా చాలామంది ఈ సందర్భాన్ని వినియోగించుకుంటారు. వేదాల్లో చెప్పబడినది గురువు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే. ఆయనే నిన్ను సత్యం వైపు నడిపిస్తారు. ఆధ్యాత్మిక సమాజాలలో గురు పూర్ణిమ అనేది నిశ్శబ్దం, ఆత్మ పరిశీలన మరియు ఆధ్యాత్మిక సాధనలను ప్రారంభించడానికి లేదా పునరుద్ధరించడానికి ఒక ముఖ్యమైన రోజు. భక్తులు తరచుగా ఆశ్రమాలను సందర్శిస్తారు, పువ్వులు సమర్పిస్తారు, పాదుకా పూజ చేస్తారు. మన ఇంట్లో గురు పూజ కూడా చేసుకోవచ్చు. ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచి మీ గురువు లేదా గురువు ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచండి. పసుపు లేదా తెలుపు పువ్వులు, ధూపం మరియు స్వీట్లు సమర్పించండి. మీకు తెలిస్తే గురు స్తోత్రం లేదా గురుగీత పఠించండి. ఒక దీపం వెలిగించి ధ్యానం చేయండి లేదా కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చోండి. కొంతమంది రోజంతా ఉపవాసం ఉంటారు కూడా మరియు సాధారణ సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తారు. మరి ఈ గురు పూర్ణిమను హిందువుల నుండి బౌద్ధులు, జైనులు అనే భారతీయ మతాల వారు ఈ రోజును పాటిస్తారు. బౌద్ధ మతంలో బుద్ధుడు ఈ రోజున సారనాథ్లోని తనను మొదటి ఉపన్యాసం ఇచ్చాడని నమ్ముతారు. హిందూ సంప్రదాయంలో ఇది వ్యాసంతో ముడిపడి ఉంది మరియు ఆధ్యాత్మిక ప్రయాణాలను ప్రారంభించడానికి పవిత్రమైన రోజుగా భావిస్తారు. జైన మతంలో మహావీరుడు ఈ రోజున గౌతమ స్వామిని తన మొదటి శిష్యుడిగా చేసుకున్నాడని చెబుతారు. మరి మీరు ఆధ్యాత్మికవేత్త అయినా కాకపోయినా మీ జీవితాన్ని తీర్చిదిద్దడంలో సహాయపడిన వ్యక్తులకు కృతజ్ఞత తెలియజేసుకునే రోజు ఇది. ఇక గురువు విశిష్టత ఏంటి? గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకునే ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు, తరతరాలుగా కూడా కొనసాగవచ్చు. ఇక వ్యాసుడు హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతికి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు అంటారు. కాబట్టి ఆయన్ని మానవాళికి అంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతిని అంతా 4 వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ని వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తుంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుంటారు. షిరిడీ బాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు
ఈ రోజు మొదలుకొని 3 రోజులు జరుపుకుంటారు. ఈ గురు పూర్ణిమనే వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. గురువుని సత్కరించి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.